మేము చదువుకున్న ఈ వాక్యంలో నుంచి మీరు మాతో మాట్లాడండి. మీరు వ్రాయించిన వాక్య భాగాలను మేము ధ్యానిస్తున్నాం. మీరు జరిగించిన కార్యములు మేము ధ్యానిస్తున్నాం. మీ బిడ్డలైన వారు మాకంటే ముందుగా వాడబడిన నీ సేవకులు, అపోస్తులు, మీ శిష్యులు జరిగించిన కార్యాలను మేము ధ్యానిస్తున్నాం. మీరు వీటన్నిటిని మాకు గ్రంథస్థము చేసి ఇచ్చారు. ప్రతి మాట ద్వారా మీరు మమ్మల్ని బలపరచుమని, ఒక్కొక్క వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరచుమని, వినుచున్న సంఘానికి, దూరాన వినుచున్న మా ప్రియులకు మేలు కలుగునట్లుగా సహాయం చేయమని యేసు ప్రభు వారి గొప్ప నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను జరిగించిన విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. పౌలు గారు, బర్నబా ఇద్దరు కలిసి దేవుని యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు జరిగించటాన్ని చూస్తున్నాం. వారు 14వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు వారు అంతియోకయ నుండి ఈకోనియాకు వచ్చారు. ఆ ఈకోనియాలో దేవుని యొక్క వాక్యాన్ని చాలా తేటగా ప్రకటించారు. చాలా తేటగా రక్షణ సువార్తను ప్రకటించారు. దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు దేవుని వాక్యమును మనకు తెలిసి ఉండాలి. దేవుని యొక్క శక్తిని మనం ఎరుగుండాలి. దేవుని యొక్క బలమును ఎరుగుండాలి. దేవుని యొక్క వాక్యమును నీవు అనుభవించిన కార్యాలను చెప్పగలగాలి. పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు అవి మనుషుల యొక్క జీవితాల్లో మేలు చేస్తూ ఉన్నాయి. అవి మనుషుల యొక్క జీవితాన్ని ఆశీర్వాదంగా మలుస్తున్నాయి. దేవుని యొక్క వాక్యమును చాలా శ్రద్ధగా వినాలి. అలా విన్నప్పుడు మనుషుల జీవితాల్లో అవి కదల్చబడుతున్నాయి. అనేక మంది యొక్క జీవితాలలో మార్పులు దయచేస్తున్నాయి. ఈ ఈకోనియాలో ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు, చాలా తేటగా వాక్యాన్ని అర్థమయ్యేటట్టుగా బోధించినప్పుడు అనేక మంది అక్కడ ప్రభునందు విశ్వాసం ఉంచటాన్ని మనం చూస్తున్నాం. వారు నిజదేవుడైన యేసును తెలుసుకునే ధన్యత వారికి దొరికినది. అయితే వారు అక్కడ ధైర్యముతో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ అనేక రోజులు అక్కడ గడిపారు. వారిని అనేక రీతులుగా కుట్ర జరుగుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చాలా ధైర్యంగా బోధిస్తున్నారు. ఆ బోధిస్తుండగా దేవుడు వారి చేత అద్భుతాలు చేయిస్తున్నాడు. విశ్వాసి అద్భుతాలు చేయాలి. విశ్వాసి అద్భుతాలు చేసేవాడిగా ఉండాలి. దేవుడు ఎందుకు మనల్ని రక్షించాడు? దేవుడు మనల్ని ఎందుకు తన పరిశుద్ధాత్మతో నింపాడు? ఒక మనిషి ఒక దాన్ని మనం చూస్తే అది ఎందుకు అనేది మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా మనము గ్రహించాలి. ఈ సత్యం మనకు తెలిసినట్లయితే మనము దేవుని గురించి చాటించకుండా, ప్రకటించకుండా, చెప్పకుండా, సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేం. ఒకదాన్ని మనం చేసేది దేని కొరకు? దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించిన విధానం మనము మన యొక్క తండ్రిని గురించి సాక్ష్యం ఇవ్వలేకపోతే ఏమాత్రము కూడా ఆశీర్వాదము కాదు. సాక్ష్యం ఇవ్వటమే కాదు, రక్షించబడిన బిడ్డల ద్వారా అద్భుతాలు జరుగుతాయి. దేవుడు ఆశపడుతుంది అదే. ఆయన లేనప్పుడు మన జీవితం వేరు, ఆయన మనలోనికి వచ్చినప్పుడు మన జీవితం వేరు. పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఏమి జరగాలి? ఆయన ఏం సెలవిచ్చాడు? మీరు నాకంటే, నేను చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు. ఆయన చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు శిష్యులు జరిగిస్తున్నారు. కాబట్టి వారు అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. మూడవది, దేవుని కృపా వాక్యానికి సాక్షులుగా ఉన్నారు. వారు దేవుని కృపా వాక్యానికి సాక్షులు. చక్కని మాటను మనం అక్కడ గమనించగలం. అయితే వారిని చంపడానికి, రాళ్లతో కొట్టి చంపడానికి ప్రణాళిక వేశారు.
పౌలు బర్నబా అక్కడి నుంచి బయలుదేరి అనేక ప్రాంతాలు తిరుగుతూ చివరికి లుస్త్రా వస్తారు. ఈ రోజున 7వ వచనంలో ఉన్నటువంటి లుస్త్రాను గురించి మనం ధ్యానం చేద్దాం. లుస్త్రాలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ లుస్త్రాను కానీ మనం చూసినట్లయితే గలతీ అనేటువంటి రాజధానిలో ఒక భాగమే ఈ లుస్త్రా అనే పట్టణం. ఒక రాజధానిలో, ఆ రాజధాని కింద ఉన్న ముఖ్య పట్టణాల్లో లుస్త్రా అనేది కూడా ఒక పట్టణం. మనం గమనించాలి, ఈ లుస్త్రా మనం చూసినట్లయితే ఇకోనియా అనేటువంటి ఈ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పౌలు గారు బర్నబా 30 కిలోమీటర్లు నడిచి కాలినడకన సువార్త కోసమై ఇక్కడికి వచ్చినారు. ఈ లుస్త్రాలో అనేకమైన జనాంగాలు ఉన్నాయి. చెదిరిపోయిన యూదులు ఉన్నారు, అన్యులు కూడా ఉన్నారు, గ్రీసు దేశస్థులు ఉన్నారు. అయితే పిల్లలు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఈ గ్రీకు పట్టణము, ఇది గ్రీకు పట్టణంలో ఒక భాగం. దీన్ని గాల్ అని చెప్పి అంటారు. ఇక్కడ గాల్ అనే జాతికి చెందినటువంటి ప్రాంతం ఉంది. ఈ యొక్క అంత మాత్రమే కాకుండా కెల్టోన్ అనేటువంటి ప్రాంతము కూడా జాతి ఉంది ఇక్కడ. ఈ ప్రాంతమస్తుడే మరి దేవుని అంగీకరించి ఈ లుస్త్రా గ్రామస్తుడే, పట్టణస్తుడే పౌలు గారు నా కుమారుడని పిలుచుకున్నాడు. ఈ లుస్త్రాలో ఉన్నటువంటి ఆ పట్టణంలో సువార్త ప్రకటించినప్పుడు రక్షించబడిన వ్యక్తే పౌలు గారు నా కుమారుడని ప్రకటించాడు. ఎవరైనా పౌలు గారు తన కుమారుడని, నా ఆత్మీయ కుమారుడని చెప్పుకుంటాడు. తిమోతి కూడా ఈ యొక్క పట్టణస్తుడే. ఇప్పుడు మనం గమనిద్దాం, ఈ పట్టణానికి దేవుని యొక్క సేవకులు ఇద్దరు వచ్చారు. దేవుడు ఒక స్థలానికి ఎందుకు పంపుతాడు? దేవుడు ఒక చోటికి మనల్ని ఎందుకు పంపుతాడు? లుస్త్రాకు వచ్చినప్పుడు ఏం జరగాలి? ప్రియులారా, దేవుడు తన బిడ్డల్ని వాడుకునే విధానం, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే బిడ్డలుంటే చాలు, దాన్ని నెరవేర్చుకుంటారు. ఆయన మనసులోది నెరవేర్చే వాళ్ళు కావాలి. దేవుని మనసులో ఉన్నదాన్ని నెరవేర్చే మనుషులు కావాలి. ఇప్పుడు దేవుని మనసులో ఉన్నదాన్ని నెరవేర్చడానికి పౌలు బర్నబా ఉన్నారు. పౌలు బర్నబా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు లుస్త్రాలో. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించలేకపోతే మనం ఈ రోజు నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. వాళ్ళు ఇక్కడ ఏ కాలేజీ ట్రైనింగ్ తీసుకోలేదు. దేవుడు వారి జీవితాన్ని ఎలా మార్చారో సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు వారి జీవితాన్ని ఎలా పట్టుకున్నాడో చెప్తున్నారు. దేవుడు వారిని పరిశుద్ధాత్మతో ఎలా అభిషేకించారో చెప్తున్నారు. దేవుడు వారి యొక్క జీవితాల ద్వారా ఎలాగా వారిలో నివసిస్తున్నాడో వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. యేసు ఎవరో చెప్తున్నారు. యేసు ప్రభు తిరిగి లేచాడు, అది నిజం, మా సాక్ష్యం నిజం అని చెప్పి లేఖనాలను తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు సంవత్సరాల తరబడి బైబిల్ కాలేజీలో కూర్చోలేదు, కానీ వాళ్ళు గంటల తరబడి దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చున్నారు. వాళ్ళు ప్రార్థన జీవితం, వారు ఎప్పుడైనా ప్రార్థించేటప్పుడు వాళ్ళు ఎక్కడైనా మనం చూడండి, వాళ్ళు ఉపవాస ప్రార్థనే చేశారు. పైపైన ప్రార్థన ఎప్పుడు చేయలేదు. వాళ్ళు ఉపవాసముతో వాళ్ళు ప్రార్థించేవారు. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడ్డారు. లుస్త్రా పట్టణానికి వచ్చారు. ఈ లుస్త్రా పట్టణంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చినప్పుడు అక్కడ ఆ మాటలు చెప్తున్నప్పుడు వాళ్ళ బోధ వింటున్నాడు ఒక వ్యక్తి. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఒక మనిషి ఒక బోధ వినేటప్పుడు చూడండి, ఆ వాక్యము వింటున్నప్పుడు బోధ మారాలని వాక్యం వినేవాళ్ళు ఒకళ్ళు, బాగుపడాలని వాక్యం వినేవాళ్ళు ఒకళ్ళు, విమర్శించాలని వాక్యం వినేవాళ్ళు ఒకళ్ళు. చాలాసార్లు వాక్యాన్ని విమర్శిస్తారు, విమర్శించడానికి వాక్యం వింటారు, వాక్యాన్ని వాళ్ళ జీవితాల్లోకి తీసుకురారు, అది విమర్శిస్తారు. ప్రభు దగ్గర కానీ, పౌలు దగ్గర కానీ, శిష్యుల దగ్గర కానీ అదే చూశారు. వాళ్ళు విన్నంతసేపు విని వాళ్ళు కేవలం విమర్శనే. కానీ ఇక్కడ మనం గమనించాలి, ఈ యొక్క అవిటివాడు, కుంటివాడు, అతనికి 2 కాళ్ళు లేవు, అతడు నడవలేదు, అతడు కూర్చొని ఉండేవాడు. కానీ ఆయన దేవుని మాటలు వింటున్నాడు. వాని మాటలు వింటున్నప్పుడు అర్థమవుతుంది పౌలు గారికి, ఇతడు విశ్వాసము కలిగినటువంటి వాడు. చూడండి 14వ అధ్యాయం 8వ వచనములో చూసినప్పుడు, అక్కడ మనకు 9వ వచనములో పౌలు
పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించెను. ప్రియులారా, దైవ సేవకునికి, ఆత్మల వివేచన కలిగిన వ్యక్తికి దేవుని యొక్క నామములో అర్థమవుతుంది మారుతున్న వ్యక్తి ఎవరు, వాక్యం విని దిద్దుకునేది ఎవరు, వాక్యం విని బాగుపడాలనుకుంటుంది ఎవరు, వాక్యం విని వారి బ్రతుకును మార్చుకోవాలనుకుంటుంది ఎవరు అన్న విషయము దైవ సేవకునికి అర్థమవుతుంది. మీరు అనుకుంటారు అర్థం కాదని. ప్రియులారా, దైవ సేవకునికి దేవుడు ఆ వివేచన జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని వాక్యాన్ని మీరు కూడా ప్రకటిస్తే ఆ వివేచన ఆత్మను దేవుడు మీకు ఇస్తాడు. వాక్యము మనుషుల హృదయాలు తాకేటట్టుగా వారు బోధిస్తారు. వారు మనుషుల యొక్క మధ్యన వాక్యాన్ని బోధిస్తుండగా ఈ యొక్క అవిటి వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన విశ్వాసం ఎలా ఉందంటే, నేను ఇప్పుడు స్వస్థపడాలి, నేను ఇప్పుడే స్వస్థపడాలి, నేను ఇప్పుడే బాగుపడాలి, నేను ఇప్పుడే నా యొక్క బలహీనతను బాగు చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. దేవుని మాటలు వింటున్నప్పుడు నీవు ఎలా వింటున్నావు? బైబిల్ అంటుంది, దేవుని పని నిర్లక్ష్యముగా చేయకూడదు. దేవుని మందిరములోకి పోవునప్పుడు, నీవు దేవుని మందిరములోకి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నీవు దేవుని మందిరములో కూర్చున్నప్పుడు నీ కన్ను ఇటు అటు చూడకుండా సరిగా దేవుని యొక్క వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు మన హృదయం ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో మన హృదయము మెత్త చేయబడుతుంది. అది దేవుని వాక్యము ఫలిస్తుంది. ఆరాధన లేని హృదయంలో వాక్యము ఫలించదు. ఆరాధన చేయకుండా వాక్యము చొచ్చుకొని పోదు. ఎందుకంటే ఆరాధనలో మనం ఒప్పుకుంటాం, ఆరాధనలో కన్నీరు కారుస్తాం, ఆరాధనలో దేవుని శక్తిని విశ్వసిస్తాం. అప్పుడు హృదయము మెత్తగా చేయబడుతుంది. అప్పుడు దేవుని వాక్యము నాటితే అది ఫలిస్తుంది. ఈ పిల్లవాడికి బోధ చేశాడు పౌలు గారు. అక్కడ బోధ విన్నప్పుడు అతడు దేవుని మాటలు వింటున్నప్పుడు అతడు దేవుని మాటల వలన ఆశీర్వదించబడుతున్నాడు. దేవుని మాటల వలన అతని విశ్వాసాన్ని కూడగట్టుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యము వింటున్నప్పుడు దేవుడు వారి హృదయాలు తెరిచాడు. మనము గమనించాలి. మన బిడ్డలు దేవుని యొక్క వాక్యం వింటున్నారా? మన బిడ్డలు నోరు తెరిచి ఆరాధిస్తున్నారా? మన బిడ్డలు నోరు తెరిచి దేవుణ్ణి ఘనపరచగలరా? మన బిడ్డలు దేవుని నామము కొరకు పాడి ఘనపరిచి స్తుతించి నాట్యమాడగలరా? దేవుని సన్నిధిలో ఎంత అనుభవాన్ని మనము మన కుటుంబాన్ని కలిగి ఉన్నాం. చూడండి పిల్లలు, ఇక్కడ మనము గమనించాలి. ఈ లుస్త్రాలో ఉన్నటువంటి అవిటివాని పేరు రాయబడలేదు, కానీ అతని యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? పౌలు గారు అతని వైపు తేరి చూస్తున్నాడు. అతడు నిజముగా స్వస్థపడాలనే ఆశ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. పిల్లలు, ఇక్కడ మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, వారు ఈ యొక్క గొప్ప కార్యాన్ని చేసేటప్పుడు ఇప్పుడు అతన్ని గమనించి అంటున్నాడు, నీ పాదములు నిలిపి లేచి నడువమని చెప్పగా అతడు లేచి గంతులు వేసెను. దేవుని నామానికి స్తోత్రం. అక్కడ పౌలు అంటున్నాడు, అతని యొక్క ముఖమును చూచి నీ పాదములు నిలిపి మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసెను. 10వ వచనం, అతడు గంతులు వేసెను. ఇది ఇంపాసిబుల్. ఒక మనిషి 10 రోజులు 20 రోజులు బెడ్ రిడెన్ అయి ఉంటే, ఆయన మంచం మీద ఉంటే ఆయన ఒక్కరోజుగా నడవలేడు. అతనికి ఫిజియోథెరపీ చేయిస్తారు. అతని కండరాలు అన్ని కూడా బిగుసుకుపోయి ఉంటాయి. అతని వ్రేళ్లు కూడా బిగుసుకుపోయి ఉంటాయి. వాటిని స్లోగా ఎక్సర్సైజ్ చేయిస్తారు. అదే మనము గమనిస్తున్నాం కదా. సంవత్సరాలు తరబడి పుట్టినది మొదలుకొని ఉన్న వ్యక్తి ఏ విధముగా ఒక్కసారిగా లేచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది లేదు. ఆయన బిడ్డలమైన మనము కూడా ప్యాషన్ కలిగి, భారము కలిగి, అది చేయాలనే తాపత్రయం కలిగి ఉన్నప్పుడు దెన్ గాడ్ విల్ యూజ్ us. దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుని నామ ఘనత కొరకు దేవుడు వాడుకుంటాడు. దేవుని యొక్క దృష్టి సంచరిస్తుంది. ఎవరు నా కొరకు నిలబడతారా? ఎవరు నా వాక్యాన్ని మోసుకుపోతారా? ఎవరు నన్ను ప్రకటిస్తారా? ఎవరు చాటిస్తారా? ఎవరు నా పేరిట కార్యాలు చేస్తారా? ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దెన్ యు కెనాట్ డూ ఎనీథింగ్. ఇఫ్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్, దెన్ గాడ్ విల్ యూజ్ యు మోర్. అనేక మంది ఉద్యోగాలు చేస్తూ సేవ చేస్తారు. వాళ్ళ హృదయాలు ఉద్యోగం చేస్తూ వాళ్ళ హృదయాలు మండుతూ ఉంటాయి. మనందరికీ తెలుసు, దినకరన్ గారు ఈజ్ ఎ బ్యాంక్
బ్యాంక్ ఆఫీసర్, బ్యాంకులో పనిచేశారు. గుంటూరులో కూడా బ్యాంకులో పనిచేశారు. ఆయన బ్యాంకులో పనిచేస్తూ ఆయన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు మండించిన దాన్ని బట్టి ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. ఒక రోజున దేవుడు ఆయన సేవకు పిలిచాడు. ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆయన దేవుని సంపూర్ణమైన సేవకు వచ్చాడు. ఆయన ద్వారా దేవుడు అనేకమైన స్వస్థత కార్యాలు జరిగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. గుంటూరు పట్టణంలో ఒక ఎంఆర్ఓ గారు ఉండేవారు. ఆయన కూడా దేవుడు పిలిచాడు. ఐ నో మెనీ పీపుల్, వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుండగా, ఈవెన్ ప్రొఫెసర్స్ ఆల్సో, దేవుడు వారి యొక్క వృత్తిలో వారు ఉండగా వారి హృదయంలో పుట్టిన ఆ జిజ్ఞాసను బట్టి తన ఆత్మతో అభిషేకించి దేవుడు వాడుకున్నాడు. ఎక్కడైనా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నయమాను ఇంటిలో ఉన్న చిన్న బిడ్డ నిజదేవుని వైపు ఒక మనిషిని తిప్పుతుంది. నిజదేవుణ్ణి ఆకర్షించేటట్టుగా చేస్తుంది. నిజదేవుణ్ణి నడిచేటట్టుగా చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. నయమాను యొక్క ఇంటిలో ఉన్న పిల్లకి నిజదేవుని గురించి ఎవరు చెప్పారు? మేబీ దేర్ పేరెంట్స్. కానీ పేరెంట్స్ ఆ రోజున అక్కడ లేరు. పేరెంట్స్ ఒక చోట, ఈ బిడ్డ ఒక చోట. పేరెంట్స్ చనిపోయారేమో, కానీ ఈ బిడ్డనే బానిసగా తీసుకొచ్చుకున్నారు. కానీ బానిసగా వచ్చిన బిడ్డ ఈ రోజున దేవుని గురించి చెప్పిందంటే, ఆ ఇంటిలో ఆ తల్లి తండ్రి వారి దేవుని గురించి ఎంత ఆశీర్వాదకరంగా దేవుడు రంగరించి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారో మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యము ప్రకటించడానికి మన బిడ్డలు, మన యొక్క కుటుంబం రెడీ అవ్వాలి. మన పిల్లలకు తెలుసా దేవుని యొక్క వాక్యం? ఏసెవరో చెప్పగలరా మన పిల్లలు? దయచేసి గుర్తు చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడైతే ఆ మాట చెప్పారో, పౌలు గారు చెప్పిన పెట్టిన అతను లేచి నిలబడ్డాడు. ఎప్పుడైతే అతను నిలబడ్డాడో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడే మనం ఆలోచించాలి. ఎప్పుడైతే అతను నిలబడ్డాడో మనుషుల యొక్క మానవ స్వభావం బయటకు వచ్చింది. మానవునికి దేవుడు తెలియదు. ఇక్కడ పౌలు గారు వచ్చింది అన్ని ప్రాంతానికి. అప్పటి వరకు ఆయన యూదుల మధ్య బోధించాడు. పేతురు, పౌలు గాని, బర్నబా గాని యూదుల మధ్య, చెదిరిపోయిన యూదులు, అంతియోకయలో ఉన్న యూదులు, అక్కడక్కడ ఉన్నటువంటి యూదులకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. ఇప్పుడు ఆ యూదులు రాళ్లతో కొట్టదలిసినప్పుడు వారు ఏం చేశారంటే అన్ని ప్రాంతానికి లుస్త్రాకు వచ్చారు. మీరు అక్కడ గమనించవలసిన విషయం, అక్కడ కూడా కొంతమంది యూదులు ఉన్నారు. కానీ అన్ని జనులకు సువార్త ప్రకటించాలన్న వాక్యం ఇక్కడే నెరవేరుతుంది. వీళ్ళందరూ కూడా అన్ని జనులు. వీళ్ళకి దేవుని సృష్టికర్తని గురించి తెలియదు. ఆ ఊరిలో ఒక పూజారి ఉన్నాడు. ఆ ఊరిలో ఒక గుడి ఉంది. ఆ గుడి పేరు చక్కగా అక్కడ ఆ దేవతను వాళ్ళు ఆరాధించుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి. వాళ్ళందరూ అక్కడికి వచ్చినప్పుడు వారు మరి ఈ స్వస్థత అక్కడ జరిగినప్పుడు వారందరూ వెళ్ళి ఆ ఊర్లో ఉన్నటువంటి పూజారికి కూడా చెప్పారు. పూజారి కూడా వచ్చి చూశారు. వెంటనే ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? మనుష్య ఆరాధన ప్రారంభమైంది. జాగ్రత్తగా గమనించాలి. మనుష్యుని ఆరాధించటం, మానవుడికి దేవుని తెలియనప్పుడు మనుష్యుడే దేవుడు అంటారు. చాలాసార్లు గుర్తుపెట్టుకుంటాను, నేను వింటుంటాను. అదేంటో తెలుసా? చనిపోయిన వారు దేవుళ్ళని ఏమింటాము? చనిపోయిన వారందరూ దేవుడితో సమానం అంటుంటారు. అతడు తన భార్యను చంపేసి తన పిల్లల్ని పట్టించుకోక చనిపోయాడు అనుకోండి, ఆయన దేవుడు అవుతాడా? అర్థం కాల? ఆయన దేవుడు అవుతాడా? ఎట్లా దేవుడు అవుతాడు? ఏ గుణాన్ని బట్టి దేవుడు అవుతాడు? దేవుడైతే ఏమై ఉండాలి? దేవుడు అంటే, దేవుడని ఎవరైనా అనాలంటే అతడు సృష్టికర్త అయి ఉండాలి. ఈ విశ్వాన్ని సృజించిన వాడై ఉండాలి. ఈ విశ్వానికి ఆయనే ఆది అయి ఉండాలి, ఆరంభమై ఉండాలి, అంతమై ఉండాలి, చివరై ఉండాలి. గమనించాలి. ఆయన సృష్టికర్త అయి ఉండాలి, సమస్తమునకు అధిపతి అయి ఉండాలి. అయితే గమనించాలి, మనిషి ఆరాధన ఇక్కడే ప్రారంభమవుతుంది. మనిషికి కూడా ఆరాధన అంటే చాలా ఇష్టం. తనని పొగిడే వాళ్ళంటే చాలా ఇష్టం. మనుషులు పొగిడించుకుంటారు. ఈరోజు సేవకులు కూడా పొగిడించుకోవడానికి ఇష్టపడతాం. మాకు కూడా దురాత్మ పట్టినప్పుడు సేవకులమైన మేము కూడా పొగిడించుకోవడానికి ఇష్టపడతాం. పౌలు గారు, బర్నబా ఇక్కడ అద్భుతం చేశారు. ఆ వ్యక్తిని లేపినప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి అన్యులు, ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ మనుషులు వచ్చి ఏమన్నారో తెలుసా? అక్కడ ఆయన దగ్గరకు వచ్చి 11వ వచనములో, జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకేయోనియా భాషలో, దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు వచ్చారు. ఎలా వచ్చారు? మనుష్య రూపము దాల్చి
మన యొద్దకు వచ్చారు. నిజమే, వాళ్ళు దేవతలుగా చూస్తున్నారు. వాళ్ళు దేవతలట మనుష్య రూపం దాల్చి వచ్చారట. ప్రియులారా, ఒక రోజున దేవతలు మనుష్య రూపం దాల్చి వచ్చారు. బైబిల్లో ఏం చేశారు? వాళ్ళు దేవతలు మనుష్య రూపం దాల్చి వచ్చారు. ఏ ఊరు వెళ్ళారు వాళ్ళు? సొదొమ గొమొర్రా వెళ్ళారు. సొదొమ గొమొర్రాలో ఎవరున్నారు? లోతు ఉన్నారు. ఆ దేవతలు చూసినప్పుడు ఈ యొక్క మనుషులు ఏమనుకున్నారు? ఈ మనుషులకి పుట్టిన ఆలోచన ఏంటి? దేవుని బిడ్డలకు కనబడితే ఈ మనుషులకు పుట్టిన ఆలోచన ఏంటో తెలుసా? ఆ ఊరిలో సొదొమలో ఉన్న వాళ్ళంతా కూడా మొత్తం కూడా ఏ భేదం లేదు, అందరు గాలోళ్ళే. ఏమీ లేదన్నమాట. తాత బుద్ధి ఒకటే, కొడుకు బుద్ధి ఒకటే, మనవడు బుద్ధి ఒకటే, ముది మనవడు బుద్ధి ఒకటే, అందరు బుద్ధులు ఒకటే. ఒకరు ఎక్కిన మంచాన్ని మరొకడు ఎక్కకూడదని ఇంకిత జ్ఞానం కూడా లేదు. కుక్కకి పిల్లలు కన్నప్పుడు ఉన్న మమకారం, కుక్కకి పిల్లలు కన్న ఉన్నప్పుడు ఉన్న కసి, ప్రేమ, దానికి కామం వచ్చినప్పుడు దానికి వరుస మర్చిపోద్ది. కుక్క తన బిడ్డ ఎవరో తనెవరో కుక్కకి తెలియదు, జంతువుకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గ్రహించాలి. దేవుని బిడ్డల మీద మనం ఆలోచించాలి. మన యొక్క మనస్తత్వాన్ని మనం పరీక్షించుకోవాలి. చాలాసార్లు దేవుని యొక్క సేవకులు నిలబడ్డప్పుడు, దేవుని సేవకురాండ్రు నిలబడ్డప్పుడు వారిని కూడా, దేవుని బిడ్డలను కూడా మోహించే మనుషులు లేకపోలేదు. ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా మనము గద్దించబడుతున్నాం. దేవుని యొక్క సేవకులు అద్భుతం చేశారు. వాళ్ళు అంటున్నారు, అక్కడ దేవదూతలు మన ఊరు వచ్చారు, దేవదూతలు మన దగ్గరకు వచ్చారు, మనుషుల వలె సంబరం చేయండి రా అన్నాడు. సంబరం చేశారు. ఆ ఊర్లో ఒక పూజారి గారు ఉన్నారు. ఆ పూజారి ఎలాంటి పూజారో చూడండి. ఆ పూజారికి నిజదేవుడు ఎవరో తెలియదు. ఆ పూజారి దండలు తీసుకున్నాడంట, కోడలు తీసుకున్నాడంట. కోడల్ని తీసుకొని దండలు తీసుకొని పూజారి గారు వచ్చాడు. పూజారి గారే రాగానే ఇక విశ్వాసులు భక్తులు ఏమవ్వాలి? ఎన్నెన్ని దండలు, ఎన్నెన్ని కోడలు బలి. పౌలుకు ఒక పేరు పెట్టారు, పౌలుకు ఒక పేరు పెట్టారు, బర్నబాకు ఒక పేరు పెట్టారు. పౌలుకేమో హెర్మే అని పేరు పెట్టారు, బర్నబాకేమో ద్విపది అని పేరు పెట్టారు. వాళ్ళిద్దరికి పేర్లు పెట్టి వాళ్ళిద్దరి దగ్గర 2 కోడలు తెచ్చారు. జాగ్రత్తగా గమనించాలి. ఆ కోడలు తీసి బలర్పిస్తున్నారు. ప్రియులారా, మనది ఈ యొక్క భూమి మీద నిజ దేవుడు ఎవరో తెలియకపోతే మనుషులే దేవుళ్ళు అయిపోయారు. మనుషుల యొక్క అవయవాలు కూడా దేవుళ్ళు అయిపోయాయి. జాగ్రత్తగా గమనించండి. మనుషుల యొక్క అవయవాలను కూడా దేవుడు చేశారు. ఒకవేళ ఎగిరిపోయి, నా చెయ్యి ఎగిరిపోయి తెగిపోయింది అనుకో, ఇక్కడ వరకే, అది ఎగిరిపోయి ఎవరైనా ఇంట్లో పడింది అనుకో, ఆ ఇంట్లో దేవుడైపోయింది. నా చెయ్యి దేవుడైపోయింది. నా తలకాయ లేచిపోయింది, అది దేవుడైపోయింది. ఓహో, ఒక రోజు ఒక వ్యక్తి యొక్క అవయవము తెగిపోయింది. ఒక ఆయన వచ్చి నీ అవయవము తెగిపోవుగాక అన్నాడండి. అవ్వపోగానే ఆ అవయవము తెగంట గిరా 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 తిరిగి వచ్చిందంట. దేశం అంతా అల్లిబిల్లి తిరుగుతుందంట. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా అది తిరుగుతున్నంత సేపు ఏందేందో జరుగుతుందంట. అందరూ ఆలోచన చేశారంట, అయ్యా ఇది ఎట్లా ఆగాలి? ఇది ఆగే స్థలం ఒకటి ఉంది, దీన్ని అక్కడ పంపించండి అన్నాడంట. అక్కడికి వెళ్ళినాక ఈ యొక్క అవయవము అతుకుపోయినట్టుగా కదలకుండా ఆగిపోయిందంట. అందుకని దాన్ని ఏం చేశారంటే ఆ మొత్తం ఎత్తుకొచ్చి, ఇదిగో ఈ అవయవమే దేవుడు అన్నారు. ఏమన్నారు? వినబల్లా? ఆ అవయవం ఏంటో తెలుసా? అది చెయ్యి అయితే పర్వాలా, కాలు అయితే పర్వాలా, తల అయితే పర్వాలా, మర్మమయ్యవాళ్ళు, జనేంద్రియాలు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుని బిడ్డల యొక్క జ్ఞానం ఏమవుతుంది? మానవుని యొక్క జ్ఞానం. దేవుడి రోజున మాట్లాడుతున్నాడు, నిజదేవుణ్ణి ఎరుగుటయే మహాజ్ఞానం, నిజదేవుణ్ణి తెలుసుకున్నటయే మహాజ్ఞానం. పౌలు గారు అప్పటి వరకు మంచి విద్యావేత్త, కానీ ఆయన జ్ఞాని కాదు అనుకోవడానికి లేదు. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరిగాడు.
తన స్థితి ఏంటో ఎరిగాడు. ప్రియులారా, ఇక్కడ గమనిద్దాం. పౌలు గారిని తీసుకొచ్చి అక్కడ అదే పనిగా ఈ యొక్క బర్నబాను తీసుకొచ్చి, పౌలు గారికి ఏమో హెర్మోని అని, ఈ యొక్క బర్నబాకేమో ద్విపది అని పేర్లు పెట్టి దేవతలని కోడళ్ళు తెచ్చి దండలు తెచ్చారు. పౌలు గారు వారి మధ్యకు వచ్చాడు, బర్నబా వాళ్ళ మధ్యకు వచ్చారు. వాళ్ళ బట్టలు చించుకున్నారు. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నారు, ఏంటి మీరు చేస్తుంది? ఏంటి మీరు చేస్తుంది? చూడండి అయ్యలారా, 15వ వచనం, మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావము గల నరులమే. ఏంటి మీ స్వభావం అంటే? స్వభావము గల నరులమే. నేను దేవుళ్ళం కావు. ఎక్కడైనా మనిషిని పెట్టి దేవుడు అంటే నరకానికి వెళ్తారు. మ్యాన్ విల్ నాట్ బి ఎ గాడ్. గాడ్ ఈజ్ ఎ గాడ్, హి ఈజ్ ఎ సూపర్ నేచురల్. ఆయన మానవాతీతమైనటువంటి వ్యక్తి. దేవి నామాని స్తోత్రం. పిల్లలు, ఇక్కడ మనము గమనించాలి, మేము మీ వంటి మానవులమే, మాకు ఘనతొద్దు, మేము దేవుళ్ళము కాదు. ఆ విధంగా కానీ అయి ఉంటే ఆ ఊరిలో పౌలు గారికి బతికిన దాకా దేవుడిగా చూసి, చచ్చిపోయినా కూడా దేవుడు కట్టి ఈ రోజు కూడా ఆ ఊరిలో దేవుడై ఉండేవాళ్ళు. ఈరోజు ఆ ఊరి పేరేంటో, లుస్త్రా పేరేంటో తెలుసా? ఈ రోజున లుస్త్రా పేరేంటో తెలుసా? ఈ రోజున దాని పేరు జొన్నలీరా అనేటువంటి పేరు ఆ లుస్త్రా. అది ఈ రోజుకి కూడా పౌలు దేవుడైపోయాడు. ఆ ఊర్లో బర్నబా కూడా దేవుడైపోయేవాళ్ళు, బ్రహ్మాండంగా దేవుడు చేసి పడేసేవాళ్ళు. ఇలాంటి కార్యాలు, అద్భుతాలు దేవుడు తన సేవకుల ద్వారా జరిగించుకుంటున్నాడు. నీ ద్వారా, నా ద్వారా కూడా జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని ఇష్టం, దేవుని అభిష్టం. ఆయన పరిశుద్ధాత్మను దేవుడు అందుకే మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ నటన కాదు, పరిశుద్ధాత్మ ఏదో ఊగటం కాదు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి. అది బయటికి తీసుకెళ్లేది, ట్రాన్స్ఫార్మ్ చేసేది, ఇంపోర్టేషన్, దేవుని యొక్క శక్తిని మరొక వ్యక్తికి అందించేది. వారి చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈ వ్యక్తిలో ఉన్న పరిశుద్ధాత్మ మరొక వ్యక్తిలోకి, ఈ వ్యక్తిలో ఉన్న స్వస్థత శక్తి మరొక వ్యక్తిలోకి దేవుడు వారి మీద ఊదాడు. ఆ పరిశుద్ధాత్మను ఊదినప్పుడు ఆయనకున్న శక్తి అంతా దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, వారు వెళ్ళినప్పుడు మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము మీ వంటి స్వభావం గలవారమే, వ్యర్థమైన వాటిని విడిచి. ఏంటి వ్యర్థమైన వాటిని విడిచి? ఏంటి వ్యర్థమైంది? ఏంటి వ్యర్థమైంది? బైబిల్ చూడండి, మీరు చదవండి. వ్యర్థమైంది ఏంటి? మనుషులుగా దేవుడిగా చేయటం, నిజ దేవుని ఎరగకుండా ఉండడం, అక్కడక్కడ ఏదేదో ఇది చూసుకొని దేవుడు అంటాం. దేవుడు పరిశుద్ధుడు. దేవుని నామాని స్తోత్రం. ఆయన చేతితో మనము చేయబడ్డాం. అందుకనే పౌలు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూసి విడిచి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును, నిన్ను నన్ను సృజించిన దేవుడు. నిన్ను నన్ను కన్న దేవుడు కాదు. ఎంత వయసు కంటారు? ఏ వయసులో కంటారు? ఏ వయసు నుండి ఏ వయసు దాకా కంటాడు? మనిషి, స్త్రీ, పురుషులు ఎంత వయసు నుండి ఎంత వరకు బిడ్డల్ని ప్రొడ్యూస్ చేయగలరు? దేవుడు మనల్ని ఆ విధంగా కనలా. దేవునికి కామాన్ని పెట్టబాకండి. కామము బిడ్డల్ని కనడానికి దేవుడు ఒక వయసులో మనకు పెట్టినదే. ఒక జంతువుల్లో కూడా ఒక ఋతు కాలమే, ప్రతి జీవిలో ఒక కాలమే. చాలా మంది యొక్క జీవితాలు అదే సృష్టించిన విధానం కనబడుతుంది. దేవుడు తన చేతితో మనల్ని చేసి ఆయన జీవాత్మను ఊదాడు. ఆకాశాన్ని నోటితో సృజించాడు,
భూమిని నోటితో సృజించాడు, సముద్రాన్ని నోటి మాట చేత సృజించాడు, ఆయన జీవరాశులను నోటి మాట చేత సృజించాడు. నిన్ను నన్ను సృజించిన దేవుడు, ఆయన్ని వైపు తిరగండి. గట్టిగా ఇదే బోధ చేస్తున్నాడు పరిశుద్ధాత్మతో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇంకా ఏం చేస్తున్నాడో చూడండి. ఆ విధముగా తిరగమని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. ఆయన మీ దగ్గరకు వచ్చాడు, ఆయన మన దగ్గరకు వచ్చాడు. మనల్ని మరలా నిత్య జీవానికి ఆయనే తీసుకుపోతాడు. ఈ సువార్త లుస్త్రా అంతా ప్రకటించారు. లుస్త్రాలో ఉన్న ప్రజలందరూ దేవుని వైపు తిరిగారు. లుస్త్రాలో ఉన్నవారు దేవుని ఎరిగారు. ఆఖరికి పూజారితో సహా దేవుని ఎరిగారు. దేవుని నామానికి స్తోత్రం. నేను ఒరిస్సా దగ్గర రాయగఢ్ అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ ఒరిస్సా జిల్లాలో ఆంధ్ర బోర్డర్లో ఉన్న రాయగఢ ప్రాంతంలో సువార్త కోసం వెళితే ట్రైన్ వెళ్తుండగానే అటు పక్క ఒక ఏదో గుడి కనబడుతుంది. ఇదేంటో నేను అడిగాను. ఫలానా అని పాస్టర్ గారు చెప్పారు. చాలా మంది ఉన్నారే ఇక్కడ మనుషులు అన్నాను. అవునండి అన్నాను. ఆ పాస్టర్ గారు మా విశ్వాసి అంటాను. ఆ పూజారి గారి భార్య నా విశ్వాసి అన్నాడు. అదేంటి అన్న? పూజారి గారి భార్య విశ్వాసి ఏంటి? అవునండి, ఆవిడికి వ్యాధి వచ్చింది, తగ్గలేదు. ప్రభు దగ్గరకు వచ్చింది, తగ్గింది. ఆయన ఒక్కడే చేసుకుంటాడు. ఇవి మాత్రం బైబిల్ తీసుకుని చర్చకొచ్చు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా నిజదేవుణ్ణి ఎరుగుటే 4 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక పూజారి గారు వచ్చి వాక్యాన్ని బోధించాడు, గుర్తుందా? ఇక్కడే చర్చి యానివర్సరీకి వచ్చి వాక్యాన్ని బోధించాడు. ఆయన రాగానే సెల్ ఫోన్ ఆఫ్ చేసేవాడు. ఏంటంటే మా వాళ్ళందరూ నేను ఎక్కడున్నానా అని వాళ్ళు ట్రేస్ అది GPS లో చూస్తున్నారు, అందుకని ఫోన్ ఆఫ్ చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనిషి జీవితాన్ని కదులుస్తున్నాడు. ఎప్పుడైతే ఈ మాట వారు ప్రకటించారు, చూడండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8-9 వచనాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. మీరు ఈ సంగతులు వినినవాడు చూచినవాడు, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయటకు సాగిలపడగా, అక్కడ అంటున్నాడు, నేను దేవుని యొక్క కార్యాలన్నీ చూపించిన దేవుని దూతకు నమస్కారము చెయ్యాలని నేను సాగిలపడితే దేవుని దూత అన్నాడు, వద్దు. ఏమన్నాడండి? వద్దు. జాగ్రత్త గమనించాలి. దేవుని యొక్క బిడ్డలు మనుషుల చేత పూజించబడరు. దేవుని దూత అంటున్నాడు, నాకు నమస్కారము చేయవద్దు. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 115వ అధ్యాయం 2వ వచనము నుండి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములు బట్టే నీ నామమునకే మహిమ కలుగును గాక. నీ నామమునకే మహిమ కలుగును గాక. మాకొద్దు మహిమ, మాకొద్దు మహిమ. రాజైన దావీదు రాస్తున్నాడు ఈ కీర్తన, 115వ కీర్తన. మాకు కాదు, మాకు కాదు, మహిమ దేవునికే. 10వ అధ్యాయం యెషయా గ్రంథము 10వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చూస్తే, అక్కడ కూడా ఒకడు వ్యాధిగ్రస్తుడే క్షీణించిపోవచ్చుండగా శరీర ప్రాణములతో కూడా అతనిని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను నేను నాశనము చేతును. చదవండి 26వ వచనం కిందకు వస్తే, అక్కడ అంటున్నాడు, హోరేబు బండ యుద్ధ మిద్యాము హతము చేయనట్లు సైన్యములకు అధిపతి యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించి
ఆయన దండమును సముద్రం వరకు వచ్చును. ఐగుప్తీల దండమెత్తినట్లు ఆయన దానిని ఎత్తును. ఎవరి మీదంటే మనుషులని, విగ్రహాలని, కనబడినటువంటి వాటిని. విగ్రహం అంటే మనిషిని పెట్టుకొని కూడా దేవుడు అంటమే. ఇలాంటి వాటిని ఆధారం చేసుకున్నటువంటి, లేకపోతే కొండపల్లెల్లి 4 మంచి వెరైటీగా అబ్రహాం గారి దగ్గరికి వెళ్తేనంట మంచి బొమ్మలు చేయించి పెట్టాడంట, ఎన్నెన్నో చేసి పెట్టాడంట. వాళ్ళ అబ్బాయి ఆడుకుంటాడనో అనుకుంటే కాదు, వాళ్ళ అబ్బాయి ఆడుకోవటానికి బొమ్మలు చేసి పెట్టుకోలా. ఆ బొమ్మల్లోనైనా దేవుడు వస్తాడేమోనని, ఆ బొమ్మల్లో ద్వారానైనా దేవుడు అయస్కాంతంలాగా నన్ను ఆకర్షిస్తాడేమోనని దేవుడు వారిని హతము చేస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి, మనుషులని దేవుడని పూజించడానికి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో ఎంతో గొప్ప పరిచర్య జరుగుతున్నప్పుడు సాతానుడు పొంచి ఉంటాడు. దేవుని సేవలో ఉద్యోగం వచ్చినప్పుడు, దేవుని సేవ నిజంగా మరి మనుషుల్లో పని చేస్తున్నప్పుడు సాతానుడు వారి మీదకి వస్తాడు. దేవుని యొక్క సేవకుల మీద సాతానుడు తరచుగా గర్జించు సింహం వలె లేస్తా ఉంటాడు. అంత్యోక్యకి వెళ్ళారు. అంత్యోక్యలో సాతానుడు లేచాడు. ఆయన బయలుదేరి మరొక చోటుకు వచ్చాడు, అక్కడ లేచారు. యూకోనియాలోకి వచ్చారు, అక్కడ లేచారు. రాళ్ళతో కొట్టి చంపడానికి ప్లాన్ వేశారు. ఇప్పుడు లుస్త్రాకు వచ్చారు. లుస్త్రాకు రాగానే సాతానుడు ఎక్కడెక్కడ మనుషుల్ని కూడగట్టి పంపిస్తున్నాడు దేవుని సేవకుల మీదకి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించాలి. ఏది విత్తుతామో దానినే కోస్తాం. ఏది విత్తుతామో దానినే కోస్తాం. మనం విత్తకుండా ఏది కోయం. పౌలు జీవితంలో ఒక పాపాన్ని విత్తాడు. ఒక పాపాన్ని విత్తాడు పౌలు. అదే రాళ్లతో కొట్టి స్టెఫన్ను చంపించాడు. దగ్గరుండి రాళ్ళు వేసి చంపించినటువంటి వ్యక్తి స్టెఫన్. ఇప్పుడు స్టెఫన్ జీవితంలో అయ్యే రాళ్లతో మరణం దగ్గరకు వచ్చింది. ఆ నొప్పిని దేవుడు తెలియజేస్తున్నాడు, ఆ బాధ తెలియజేస్తున్నాడు. ఆ వేదన ఎలా ఉంటుందో, తన సేవకుడు అనుభవించిన వేదన ఎలా ఉంటుందో. ప్రియ విశ్వాసులారు, నీవెవరినైనా హింసిస్తే, ఆ హృదయము కొట్టుకులాడి బాధపడితే, ఆ వ్యక్తి దేవునికి మొర్ర పెడితే, ఆ వ్యక్తి పడిన బాధ దేవుడు నీకు నేర్పిస్తాడు, నాకు నేర్పిస్తాడు, నీకు నాకు నేర్పిస్తాడు. మనిషిని బాధించడం సులభం, పాఠము దేవుడు నేర్పిస్తాడు. అపోస్తలుడైన పౌలు స్టెఫన్ని నిర్దోషిని పాపం చాలా చిత్రహింసలు పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ మనకు కనబడుతుంది, చూడండి. ఎక్కడి నుంచి బయలుదేరారు? అంతియోకయ నుండి, ఈకోనియా నుండి యూదులు వచ్చి అక్కడున్న ప్రజలను ఏం చేస్తున్నారు? అక్కడున్న ప్రజలను తమ పక్షముగా చేసుకొని పురుగొలుపుతున్నారు, రాళ్ళు వేసి చంపడానికి. చాలా మంది మనుషులను కూడగడతారు. అఫ్ కోర్స్ కూడగట్టండి, రక్షణ ఇవ్వటానికి కూడగట్టండి, మారు మనసు తేవటానికి కూడగట్టండి, వాళ్ళ పాప జీవితాన్ని మార్చడానికి కూడగట్టండి. కానీ ప్రియులారా, రాళ్ళు వేయటానికి, నిందలు వేయటానికి ఒక్కొక్క మనిషికి వాళ్ళు వచ్చి ఏం తెచ్చారు తెలుసా? అంత్యోకయ నుండి రాయి తెచ్చి లుస్త్రాలో ఉన్న వాళ్ళ చేతిలో పెట్టారు. ఇకోనియా నుంచి రాళ్ళు తెచ్చి లుస్త్రాలో ఉన్న వారి చేతిలో పెట్టారు. ఇదిగో వీళ్ళు ఇలాగ చేస్తున్నారు, ఇది వీళ్ళని రాళ్లతో కొట్టి చంపమని ప్రతి మనిషి చేతిలో రాళ్లు పెడుతున్న వ్యక్తులు లాంటి వాళ్ళు వీళ్ళు. ఒక మనిషిని పురుగొలిపేది ఎవరో తెలుసా? ఆడవాళ్ళ దగ్గర ఎలాంటి బుద్ధి ఉంటుందో ఒక్కోసారి. చాలా చాలా ప్రమాదకరమైన వాళ్ళు ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు. అత్త కోడళ్ళు భర్త పనికి పోగానే తగాదాడుకుంటారు. అత్త కోడళ్ళు తగాదాడుకున్న తర్వాత బాగా ఏదో కోడలు పాపం ఏదో అనగా, ఆ కోడలు ఏదో అనగానే అత్త కూడా గట్టిగా అంటది. కోడలు వెళ్ళిపోయి బలంగా ఉంటుంది కదా, 4 దన్నుతో అత్తను తన్ని మళ్ళీ ఇంటికి వచ్చినాక ఎవరో చెబితే నన్ను దన్నిందని చెబుతారు కదా. ఆ చెప్పక ముందే 5 గంటలకి ఈయన బండి పని నుంచి వస్తాడని కూర్చొని రాగానే అప్పుడు దాకా బాగా తిరిగి అన్ని తిని కొట్లన్నీ తిరిగి అన్ని చేసి మళ్ళీ ఏ వెరగనట్టు మొహం మార్చుకొని
ఆ మూలను కూర్చుంటుంది. ఏందమ్మా ఎట్టున్నావు, ఏమున్నావు, నేను వెళ్ళిపోతాను, నేను ఉండలేను అంటది. దూడపూతులా తిన్నావుగా పొద్దున్న నుంచి, నేను వెళ్ళిపోతానని చెప్పి బడా వేస్తుంది. ఏమైంది 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 అంటాడు. ఇది అంటది. అత్తమ్మ కొట్టింది అంటది. నువ్వెందుకు కొట్టావే అని వాడు వెనక లేకుండా ముందలు లేకుండా ఆలోచించకుండా కొంతమంది వాళ్ళ అమ్మను కొడతారు. మిమ్మల్ని నేను అనేది, ఎప్పుడు కొట్టించలేదా? చాలా టాలెంట్ ఉంటుందండి మీ దగ్గర, చాలా టాలెంట్ ఉంటుందండి. చాలా మందిని నేను చూస్తున్నాను. నేను ఇప్పుడు ఒక మాట చూస్తాను, చూసారా? ఇదిగో వీళ్ళ చెల్లెలిద్దరూ ఎప్పుడు విడిపోరండి. ఈ చెల్లెళ్ళిద్దరూ ఎప్పుడు విడిపోరు, కానీ వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఇద్దరిని విడగొడతారు. మీరే స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ప్రమాదకరం. ఈ స్వభావం నీ దగ్గర ఉంటే చచ్చిపోవాలి దేవుని బిడ్డలారు. ఈ ప్రమాదకరమైన స్వభావం నీ దగ్గర ఉండకూడదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీదొక కుటుంబం, నీ అత్తైనా మామైనా, నీ తల్లి అయినా తండ్రితో సమానం ఇద్దరికి. పిల్లలు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనుషుల్ని నిర్దోషుల మీదకి పురుగలుపుతున్నారు, దేవుని బిడ్డల మీదకి పురుగలుపుతున్నారు. రాళ్ళు వెయ్యండి వెయ్యండి వెయ్యండి, తీసుకో రాళ్ళు వెయ్యి. నేను చాలా మందిని ఎరుగుదును. ఇలాగే మనుషులు ఇలా పురుగొలిపారు. కనబడ్డ వాళ్ళందరినీ పిలుచుకొచ్చి దాన్ని కూర్చో, టిఫిన్ పెడతా, టీ ఇస్తా. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అలాంటి రాళ్ళు కూడా పౌలు గారికి ఆశీర్వాదకరంగా చేశాడు. పౌలు గారిని రాళ్ళతో తీసుకెళ్లి రాళ్ళు రువి కొట్టడానికి వచ్చారు. రాళ్ళు రువి అంతియోకయ నుండి వచ్చినటువంటి వారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం 9వ వచనం చూస్తే, ఇర్మియాను కూడా అదే పని. దేవుని యొక్క సేవకులు ఎక్కడైనా గట్టిగా మాట్లాడి ఇది తప్పు అంటే, కొంతమంది పిల్లలు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇది తప్పు అంటే, అమ్మో తప్పు కదా అని చెప్పి అది చేస్తారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? కావాలని చేస్తారు. ఏం చేస్తావు? నేను ఇది కావాలనే చేస్తా. ఒక సేవకునిగా అలాంటి విశ్వాసులు కూడా నేను చూస్తున్నాను. నువ్వు ఎవరి మీద పంతానికి నిలబడుతున్నావు? భార్య భర్త మీద, భర్త భార్య మీద పంతానికి నిలబడితే, తల్లిదండ్రులు బిడ్డల మీద, బిడ్డల తల్లిదండ్రుల మీద నువ్వేం చేస్తావు? ఒకరోజు ఒక ఆయన అంటున్నాడు, ఇదిగో ఒక ఆవిడ అంటుంది, అన్నయ్య నా మీద నింద వేశారన్నయ్య, ఇప్పుడు నేను చేస్తా ఇక నేను ఇంతవరకు చేయలే, నిందేశారు. చూసారా? ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించాలి. నీవు దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావేమో చూసుకో. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని బోధించిన ఇర్మియాను కూడా ఎంత బాధించారో తెలుసా? చూడండి, 8వ ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనములు చూస్తే, నరులను ఆశ్రయించి శరీరులు తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. ఎవరి మీద నుండి తొలగిపోతుంది? నీ హృదయం దేవునితో ఉందా? దేవుని నుండి తొలగిపోతుందా? దేవుని నుండి తొలగిపోతుందా? ఇద్దరు విశ్వాసులు కూర్చున్నారు. మా సంఘం గొప్ప, మా సహవాసం గొప్ప అనుకుంటున్నారంట. నువ్వు ఆరాధన చెయ్యి అన్నాడంట. 2-3 కూర్చొని, ఒక సంఘం నుంచి వచ్చిన ఆయన వాళ్ళ పుస్తకంలో ఉన్నదాన్ని ఆయన చెప్పేశాడంట. 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు. వాళ్ళ పుస్తకంలో రోజు అదే పని అయిపోయింది. ఇంకొక ఆయన వచ్చాడు, మా చర్చిలో ఆరాధన అంటే ఇలాగే ఉంటది అని చెప్పి ఆయన ఆ విధంగా ఆరాధన చేశాడు. దేవా, మమ్మల్ని ఇంతవరకు కాపాడి వారం అంతా కాపాడావయ్యా,
స్తోత్రం, నువ్వు అందుకో. పక్కన ఉన్న వ్యక్తి మళ్ళీ మొదలు పెడతారు అందుకోమని. ఈ విధంగా చేసుకొచ్చారు. ఇంకొక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, మోకరించాడు, ఆరాధన కీర్తన చదివాడు. ఆ వచ్చిన దాన్ని బట్టి ఒక్కొక్క దాన్ని బట్టి దేవుని ఆరాధించాడు. ఈ మిగిలిన ఇద్దరు అన్నారంట, ఇది మాకు నేర్పిస్తావా? దేవుని నామానికి స్తోత్రం. దేవునితో గంటల తరబడి మాట్లాడటం, దేవునితో గంటల తరబడి ఆరాధించటం, దేవుని మహిమ పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చేటట్టుగా ఆరాధించటం, దేవుని మహిమతో నీవు నేను మందిరము నింపబడేటట్టుగా ఆరాధించటం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాలయం యొక్క గడపలు కదిలిపోయేటట్టుగా సంఘం ఆరాధిస్తుంది. ఎప్పుడు ఆరాధించలేం, ఎప్పుడు వాక్యం చెప్పలేం, ఎప్పుడు ప్రార్థన చేయలేం, ఎప్పుడు దేవుని కొరకు ఉపయోగపడలేం. దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించుకునేవాడు. నరులను ఆశ్రయించావు, శరీరాన్ని ఆధారం చేసుకున్నావు, దేవుని ఆశ్రయించలేదు, దేవుని శక్తిని ఆశ్రయించలేదు, దేవుని బలాన్ని ఆశ్రయించలేదు. అందరికంటే ఎక్కువగా రాజైన దావీదు దేవుని బలాన్ని ఆశ్రయించేవాడు, దేవుని బలాన్ని ఆధారం చేసుకునేవాడు. చీకటిలో దేవుణ్ణి ఆరాధిస్తే వెలుగును చూశాడు, లోయల్లో దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవుని ఆశ్రయిస్తే మెట్టలు చూశాడు. హల్లెలూయా. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడను, నా తోడు నీవుండగా. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడను, నా తోడు నీవుండగా. గాఢాంధకారములో నాకున్న మనోజులెల్లా నన్ను విడచినను, నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా. నా హృదయ కలశమునా నిన్ను నేను నిలిపెదను, నిరపములా గాఢాంధకారములో. హల్లెలూయా. అనేక పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించటం. దేవుని నామానికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు శీలలు సేవ చేస్తున్నప్పుడు చదువుతాం, బద్దలు కొట్టిపోతే ఒళ్ళంతా రక్తం ఉంటే సరసాల్లో కూర్చొని పాటలు పాడుతుంటే ఆ పాటల యొక్క ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రార్థన ప్రియదేవుని బిడ్డలారా గుర్తు చేసుకో. రక్షించబడిన వారి నోట కొత్త కీర్తన ఉంచుతాడట దేవుడు. ఇద్దరు వ్యక్తులే పౌలు శీలలు ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. ఇద్దరు పాటలు పాడి చప్పట్లు కొడుతుంటే సరసాల భూకంపం వచ్చి మధ్యలోపోయింది. పాడావా ఈరోజు ఏమన్నా ఒక పాట? దేవుని మహిమను చూడగలిగేటట్టుగా వెళ్ళండి. బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు. ప్రాక్టీస్ చేసి మీరన్న పాడండి. సినిమా పాటలు, దేవుని పాటలు పాడలేకపోయారు. నేర్చుకొని వెళ్ళండి, మంచి పేరు తెచ్చుకోండి, పద్మభూషణ్ తెచ్చుకోండి, వెళ్ళండి. ఈ లోకం బాగా ఉంది, విశాలమైంది.
అది విశాలమైన మార్గం, ఇది ఇరుకు మార్గం. పరిశుద్ధులు పాడుతుంటే నోరు కదలకుండా ఉన్నటువంటి యెషయా అంటున్నాడు, ప్రభువా నేను నోరు తెరుస్తున్నాను, శబ్దం బయటికి రాటలా. నోరు అతుకుపోయింది, పెదవులు అతుకుపోయినాయి. జస్ట్ నా పెదవులు కాల్చయ్యా. దేవుని దూతొచ్చి నిప్పు కొరువు పెట్టగా కల్మషం మస్ట్ పోయి శుద్ధమైన పాట దైవజను పాడుతున్నాడు. నీ హృదయము దేవుని ఆనుకుందా? మనుషులు దేవుడు అనుకుంటున్నావా? మనుషుల్ని పూజించుకుంటున్నావా? మనుషుల్ని దేవుడు అనుకొని పాటలు పాడుతున్నావా? ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. రాళ్లతో కొట్టారు పౌలు గారిని. ఏదైతే విత్తాడో పౌలుతో దేవుడు అన్నాడు, పౌలు నా కుమారుడు పడ్డ శ్రమ ఏంటో ఒకసారి పడమన్నాడు. అంతియోకయ నుండి, ఈకోనియా నుండి వచ్చిన మనుషులు లుస్త్రలో ఉన్న వారిని లేపి వీళ్ళందరూ కలిపి రాళ్ళు తీసుకొని కొట్టేశారండి పౌలు గారిని. ఏ నోరైతే స్తుతించిందో, ఏ నోరైతే స్తుతించిందో, ఏ నోరైతే దేవతలని పొగిడిందో, ఇప్పుడు ఆ నోరు ఆ చేతులు కొడుతున్నాయి. నా దగ్గర మొన్న వీడియోలు వెతుకుతుంటే ఒక వీడియో సాక్ష్యం బయటపడింది. అబ్బాబ్బా ఎంత పొగిడారు నన్ను ఆ సాక్ష్యంలో. గ్రూపులో పెట్టంలే, పర్సనల్గా వస్తే పెడతాను, ఇస్తాను, చూపిస్తాను. ఎంత పొగిడారో తెలుసా? బాధపడ్డాను. తప్పు. అదే నోరు ఇప్పుడు ఏమవుతుందో అని ఆలోచిస్తా. ఎప్పుడు పొగడ్తల కోసం ఆశపడకూడదు. మనల్ని విమర్శించేవాడు మనకు ప్రియమైన స్నేహితుడు. మనల్ని విమర్శించే వ్యక్తి మనకు మంచి అద్దం. అద్దంలో నేను బాగాలేదు, నాకు చెప్పేది ఎవరు? అద్దం ఎవరు? అద్దంలో నేను బాగాలేదు అనుకోండి, నాకు చెప్పేది ఎవరు? ఇప్పుడు నా సూట్ బాగాలేదు అనుకోండి, దీని మీదకి ఇలా వచ్చింది అనుకోండి, చెప్పేది ఎవరు? ఎవరు చెప్పరు. ఇఫ్ ఐ గో టు ది మిర్రర్, మిర్రర్ చెప్పుద్ది నీ యొక్క కాలర్ ఇలా వచ్చింది, ఇలా చేసుకోమని. సో మిర్రర్ విల్ క్రిటిసైజ్ మీ ఎవ్రీ డే. మిర్రర్ ఎప్పుడూ నన్ను క్రిటిసైజ్ చేస్తుంది. క్రిటిసైజ్ చేసే మంచి మిర్రర్ నేను కొనుక్కొచ్చుకుంటాను. ఎంత క్రిటిసైజ్ చేస్తుందో ఆ మిర్రర్, నేను పర్ఫెక్ట్ అయిపోయినాక ఆ మిర్రర్ నాకేం చెప్పుద్దో తెలుసా? యు ఆర్ పర్ఫెక్ట్లీ బ్యూటిఫుల్ అంటది. బైబిల్ అంటుంది, దేవుని మాట, దేవుని వాక్యము అద్దము వంటిది. మన జీవితాన్ని చూపించేది. రాళ్లతో కొడటానికి సిద్ధమయ్యారు. పౌలు గారు రాళ్ల బాధని తీసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సిద్ధంగా ఉన్నావా నువ్వు ఎప్పుడన్నా? నిజంగా నేను ఇంతవరకు మాటలే పడ్డాను. దేవుని సువార్తకి కొన్ని బూతులు తిన్నాను, చాలా చాలా తిన్నాను. ఇంకా మిగిలిపోయింది ఒక్కటే, అది నిజంగా ఆశీర్వాదం. ఆ రోజు మీరు ఏమవుతారో, ఏం ప్రార్థిస్తారో నాకు తెలియదు. అదే కొట్టటం. కేవలం ఆ రోజు విశ్వాసులు ఏమంటారో తెలుసా? ఆ ఊరు బాగుపోతే ఏం పోయింది, మన దగ్గర మనం చేసుకుంటే పోయేదిగా. ప్రియ దేవుని బిడ్డలారా, లుస్త్రాకు దేవుని వాక్యాన్ని తీసుకెళ్ళకపోతే పౌలు గారికి రాళ్ల దెబ్బలు. పౌలు ఎరిగే ఉద్యోగం చేసుకుంటే సరిపోయేది కదా. రాళ్ల దెబ్బలు తింటే, రాళ్ల దెబ్బలు తినటం వల్ల కారిన రక్తం లుస్త్రాని దేవుని వైపు తిప్పినది. దేవుని బిడ్డలకు అర్థమైతే స్తోత్రం చెప్తారు.
దెయ్యాలు యేసునామములో వెళ్ళిపోవును గాక. లుస్త్రాన్ని దేవుని వైపు తిప్పింది ఆ రక్తపు చుక్కలు. ఎక్కడైతే నీతిమంతుల రక్తము కార్చబడిందో అక్కడ మనుషులు దేవుని వైపు తిరుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారిని చచ్చిపోయాడని చచ్చిపోయి అంతగా చావగొట్టి ఇక చచ్చిపోయినట్టు అని ఇస్సిరి అవతల పడేశారు కాలంలో. భార్య గారు ఏమంటది? భర్త గారు అలా సేవకి వెళ్తే, పాస్టర్ గారు అలా వెళ్తే పాస్టర్ గారు ఏమంటది? వద్దంటది. పిల్లలు ఏమంటారు? వద్దంటారు. ఉత్తరప్రదేశ్లో భార్యను, భర్తను, బిడ్డను వస్త్రహీనులు చేసి రోడ్డు మీద నిలబెడితే భార్య, స్త్రీ తన జననాంగాల్ని కాపాడుకోవడానికి బిడ్డను అడ్డం పెట్టుకుంటే భర్త అలాగే నిలబడ్డాడు మొండిమాలన. అలాంటి ఊర్లో సేవ చేశారు. ఇద్దరు యవనస్తులైన భార్యాభర్తలు ఇద్దరిని వివక్షలు చేసి భార్యని ఇద్దరిని అన్నారు, నీ భార్యని భుజం మీద ఎక్కికొని ఊరేగామంటే పాపం ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ కుర్ర పాస్టర్ గారు యవనస్తురాలైన 25 ఏళ్ళు ఉన్న అమ్మాయిని బట్టలు లేని తన భార్యని భుజం మీద ఎక్కించుకొని వెళ్ళాడు. కొద్దిసేపు పోయినాక వీణి మోయమన్నారు ఆవిడ్ని. రాళ్లతో కొట్టారు, కొరడాలతో కొట్టారు. ఈ రోజు వరకే దేవుని బిడ్డల మీద ఇప్పటికి దాడి. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దాడిని చూసి పారిపోమనో, దాడిని చూసి మరొకటి కాదు. నువ్వు దాడి చేస్తున్నప్పుడు నీ మీద దేవుడు నిన్ను చూస్తున్నాడు. అది ప్రభువునికి ఇష్టమైంది. పౌలు గారు దెబ్బలు తిన్నాడు, పడితే చచ్చిపోయినట్టుగా పడిపోతే చచ్చిపోయాడా లేదా అంటే చచ్చిపోయాడు పౌలు గారు. ఆడ పడేశారు. బర్నబా సంగతి రాయలా, ఆడ పడేశారు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారికి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ చనిపోయిన దేహంలో ఉన్న తన ప్రాణాన్ని వేరు చేసి ఆయన మధ్యాకాశంలోకి తీసుకెళ్ళి మధ్యాకాశములో అన్ని చూపిస్తున్నాడు దేవుడు ఆయనకి. పౌలు గారు అంటాడు, 14 సంవత్సరముల క్రితము ఒక వ్యక్తిని నేను ఎరుగుదును, అతని మధ్యాకాశములోకి కొనిపోబడెను. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు వాడుకొని దర్శనాలు చూపిస్తున్నాడు మరణంలో. పౌలు గారు ఇంకా ఏమంటాడు తెలుసా? అది పౌలు గారిని మనం ఎలా చెప్పగలమో తెలుసా? నేను నాకు కలిగిన అనేకమైనటువంటి దర్శనాలు, అనేకమైన ఆ దర్శనాలను బట్టి, అనేకమైన కార్యాలు బట్టి నేను అతిశయించకుండా నా కొరకు ముళ్ళు పెట్టాడు దేవుడు, కళ్ళల్లో జబ్బు పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసమైన నీలో ఏమైనా బలహీనత ఉందా? జబ్బు అది దేవుడు పెట్టిందేమో గుర్తు చేసుకోసారి. అతిశయించకుండా ఉండటానికి మేబీ అనేక సార్లు నా స్వరాన్ని బట్టి అతిశయించేవాడిని. మేబీ పౌలు గారికి దర్శనం, రాళ్లతో కొట్టబడి అక్కడి నుంచి బయలుదేరి, ఆ దర్శనం అయిపోయిన తర్వాత బయలుదేరి మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? మరునాడు బయలుదేరి దెర్బోకు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. దెర్బోకు వెళ్ళి యేసును గురించి ప్రకటిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అడుగుతున్నాడు. దేవుడు మనకు చెప్పాడు, ఆజ్ఞించాడు, మీరు వెళ్ళండి, సమస్త సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. నిజంగా నువ్వెవరికైనా సువార్త ప్రకటిస్తావా? నువ్వెవరికైనా సువార్తను బోధిస్తావా? నువ్వెవరికైనా సువార్తను చెబుతున్నావా? ఇది దేవుని ఆజ్ఞ. చావు దెబ్బలు తిని దర్శనం పొంది ఆత్మ శరీరం వేరైపోయినటువంటి పౌలు గారు పొద్దున్నే మరునాడు బయలుదేరి దెర్బోకి వెళ్ళాడు. నాలాంటి సుఖమైన సేవకుడిగా పౌలు లేడు.
నేను చాలా సుఖమైన సేవ చేస్తున్నాను. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్ర్యాన్ని బట్టి నేను బోధిస్తున్నాను. కానీ దేవుని కొరకు శ్రమ, దేవుని రాజ్య వ్యాప్తి కోసమై ప్రాణాలకి తెగించి సేవకు వెళ్ళటం, సువార్త ప్రకటించటం నిజంగా నన్ను సిగ్గుగా ఉంది. నాకు సిగ్గు అనిపిస్తుంది. ఆ గొప్ప ధన్యకరమైనటువంటి దినాల్లో నేను లేకపోతే అనిపిస్తుంది. అది నాకు ఆశీర్వాదంగా రాలేకపోయింది అనిపిస్తుంది. దెర్బోకి వెళ్ళాడు. దెర్బోకి వెళ్ళి అక్కడ విశ్వాసులకి సువార్త, అక్కడున్న మనుషులకి సువార్త ప్రకటించినప్పుడు వారు విశ్వాసంలో నిలబడ్డారు. మరలా వెనక్కొచ్చారు. అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? చివరికి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే అనేకమైన శ్రమలను అనుభవించి ఏం చేయాలంటండి? అనేకమైన శ్రమలను. 22వ వచనం, శిష్యుల మనసులను మళ్ళా తిరిగి ఆ దెర్బో నుండి లుస్త్రాకును ఇకోనియకును అంతియోకును తిరిగి వచ్చి శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేకమైన శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెను. ఏం చేయాలి? ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో సువార్త లేదు. రక్షించబడిన భర్తలు ఉన్నారు, రక్షించబడిన భార్యలు ఉన్నారు, రక్షించబడిన బిడ్డలు ఉన్నారు. నీకు మాత్రమే బైబిల్ ఉంది, నీలో ప్రార్థన ఆత్మ లేదు. నువ్వు నిజంగా కుటుంబం మీద ప్రేమతో ప్రార్థించటల్లా. అసలు నీ ప్రార్థన ఏం ప్రార్థన ఆలోచించుకో. వేటి గురించి ప్రార్థిస్తున్నావు? తిండి కోసం అంటే నువ్వు ప్రార్థించక్కర్లేదే. ప్రార్థించిన వాళ్ళకు కూడా దేవుడు మంచి తిండి పెడుతున్నాడు. మనకంటే మంచి బట్టలు వాళ్ళు వేసుకుంటున్నారు, మనకంటే ఇల్లు వాళ్ళు వేసి కట్టుకుంటున్నారు. మనం దేని కొరకు ప్రార్థించాలి? విశ్వాసుల యొక్క ప్రార్థన, పరిశుద్ధమైన జీవితం, రక్షణ, పరిశుద్ధమైన జీవితం, నిత్యరాజ్య ప్రవేశం. ఇవే రక్షణ, పరిశుద్ధమైన జీవితం, నిత్యరాజ్య ప్రవేశం. ఈరోజు ఎన్ని కుటుంబాలుగా వెళతాయి పరలోక రాజ్యం. కుటుంబం అలా లేపబడాలి. దేవుడు వస్తాయి. ఎన్ని కుటుంబాలు నరకానికి వెళ్ళిపోతున్నాయి. ఎంతమంది దేవునికి దూరంగా ఉన్నారు. నీ ప్రార్థన ఎక్కడ? శ్రమలు తిని తనకు ఎవరు వీళ్ళు? మళ్ళా తిరిగి అంతియోకు వచ్చాడు, మళ్ళీ తిరిగి లుస్త్రాకు వచ్చాడు, మళ్ళీ తిరిగి ఇకోనియాకు వచ్చాడు, మళ్ళా శిష్యులు బలపరుస్తున్నాడు. దేవుని కొరకు, దేవుని రాజ్యము కట్టటానికి, దేవుని రాజ్యము కట్టటానికి ఎవరున్నారు? దేవుడు అడుగుతున్నాడు. ఈ రోజున మనము దేవునితో చేసుకోవలసిన తీర్మానం, దేవా నేనున్నాను ప్రభువా, నా జనాంగాన్ని కట్టడానికి నేను ఎంత చెయ్యగలనో అంత పని చేయడానికి నన్ను వాడుకో. నశించిపోతున్న నా కుటుంబాన్ని నేను కట్టుకోవడానికి నన్ను వాడుకో. నా బంధువులు కట్టుకోవడానికి నన్ను వాడుకో. నా జనాంగం అంతటిని కట్టుకోవడానికి నన్ను వాడుకో. నా స్నేహితుల్ని, జార్జ్ ముల్లర్ స్నేహితుల్ని కట్టుకున్నాడు. నోవహు కుటుంబాన్ని కట్టుకున్నాడు. నినివే ప్రజలు, ఆ రాజు చేసిన పని దేశాన్ని కట్టుకున్నాడు. ఈ రోజున నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జనాంగాన్ని కట్టుకోవడానికి దేవుని యొక్క అడుగుతున్నాడు. దేవుడు ఏమన్నా ప్రకటిస్తావా? తల వంచి మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవా నన్ను వాడుకో, దేవా నన్ను వాడుకో.
దేవా, నన్ను, నా బిడ్డలు, నా కుటుంబాన్ని వాడుకో. దేవుని అడుగుదాం. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను ప్రకటిస్తారా? వెళతారా, నా ప్రేమను ప్రకటిస్తారా? నా ప్రేమే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మన ముందు నిలబడి అడుగుతున్నాడు. ఆయన మాట్లాడింది నీతోనే, నాతోనే. ఆయన అడిగింది మనతోనే.